హైదరాబాద్ ఇంద్రానగర్లో సినీ కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని సినీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, వందలాది మంది కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజ్ కార్మికులకు మద్దతు తెలిపారు. చిరంజీవి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు ఫిలిం ఫెడరేషన్ నేతలు. కార్మికుల సమస్యలపై అందరూ సానుకూలంగా వ్యవహరించాలన్నారు నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజ్. కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. మరోవైపు తెలుగు సినీ కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇవాళ చిరంజీవితో కీలక భేటీ జరగనుంది. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్లో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంపై కార్మికుల సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మన కార్మికులకి వేరేది ఏమీ తెలియదు. మన హీరోని కానీ మన డైరెక్టర్ని కానీ ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మనం పనిచేస్తాం. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మన పని దినాలు ఉంటాయి, మన పని వేతనాలు ఉంటాయి. కానీ ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా కొందరు నిర్మాతలు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఆలోచన చేస్తారు. కానీ మనది కార్పొరేట్ కాదు. మన కష్టజీవులం. ఆ కష్టానికి తగ్గ మాట్లాడమనే చెప్తున్నాం, కష్ట తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే చెప్తున్నాం తప్ప వారేదో ఆస్తులు పెంచుకున్నారని, వారేదో సంపాదిస్తున్నారని, అవి హిట్లు అవుతున్నాయని, లాస్ అవుతున్నాయని ఆ వ్యాపార కార్యక్రమాలకు మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఏ కార్మికుడు కూడా మాట్లాడని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మనం అడిగేది మాట్లాడకుండా వివిధ రకాలుగా ఛాంబర్కి పిలుస్తారు. ఒకరోజు ఓకే 10% ఇస్తామంటారు, మరి ఇంకో రోజు వాళ్ళే మీడియా ముందుకు పోయి చెప్తారు. మొన్న అయితే మీరు చూశారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని మేమేమీ చెప్పలా బయటకు వచ్చి వారే వచ్చి చెప్పెళ్ళారు. కానీ నిన్న చూస్తే మళ్ళా వ్రాతపూర్వకంగా పంపించారు 10% పెంచుతామని. అసలు ఏంటి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ఎవరు దాని దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకసారి 15% అంటారు, ఒకసారి 10% అంటారు, మళ్ళీ ఇంకా కాసేపు అయితే 5% కూడా అంటారు. సరే, మన 13 యూనియన్లు ఉన్నాయి డైలీగా. ఈ డైలీ వర్కర్స్ యూనియన్లకి సమానంగా మీరు వేతనాలు పెంచాలి అంటే మొన్న మీటింగ్ పిలిచి 10 యూనియన్లకు పెంచుతాము, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. ఆ 3 యూనియన్లు ఏంటంటే, 1 ఫైటర్స్ యూనియన్, 2 డాన్సర్స్ యూనియన్, 3 టెక్నీషియన్ యూనియన్. మేము అప్పుడు ఒకటే చెప్పాం, సార్ మాకు పెంచుతారా లేదని కాదు, మీరు ఇట్లా విడగొట్టి పాలించొద్దు. ఏది చేసినా 13 యూనియన్లకి సమానంగా ఉండాలి. మేము 13 యూనియన్లుగా 24 యూనియన్లు చాలా ఐక్యంగా ఉందాం అని వారు మాకు ఇచ్చిన ఆఫర్ని మేము తీసుకోలేదు. మన అందరం కూడా కుటుంబంగా ఉన్నాం. ఒక ఇంట్లో ఒకరికి ఫుడ్ పెట్టి ఒకరికి ఫుడ్ పెట్టకపోతే ఎంత బాధపడతారో మనకు తెలుసు. కానీ ఏది ఏమైనా వారికి కూడా ఎంత పెంచుతారో చెప్పండి అని క్లారిటీగా చెప్పాం. అందరూ కార్మికుల గురించి చెడ్డగా మాట్లాడేవారికి, కార్మికులు అంటే చాలా తక్కువ చిన్నచూపు చూసేవారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి రేపు షూటింగ్ స్టార్ట్ అయినా ఒకే లొకేషన్లో ఉండాలి, ఒకే కుటుంబంలాగా ఉండవలసిన వాళ్ళ మీద అనవసరమైన బురదలు చల్లొద్దని, తక్కువ స్థాయి చేసి మాట్లాడొద్దని మేము ఇక్కడి నుంచి వారిని హెచ్చరిస్తున్నాం.